ఏర్పడ్డాక చాలా స్పష్టంగా ప్రభుత్వంలో ఉన్న ఏదైతే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా మనం పాసిఫై చేసుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ దానితో పాటు డిఎస్సి ఇతర నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుందాం. సరే అన్న విధంగా ఏదైతే పాత ఖాళీని కంప్లీట్ చేసినాక మనకి బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలు రావడం వలన కొద్దిగా ఆలస్యమైంది. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి కూడా చాలా క్లియర్గా శ్రీధర్ బాబు గారు అదే స్పీచ్లో చెప్పారు. దాని తర్వాత తెలంగాణ రైజింగ్ విషయంలో ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ రంగ ఇన్వెస్ట్మెంట్స్ పైన, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పైన మాట్లాడుతున్న సందర్భంలో ఈ 20-25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని మెన్షన్ చేయకుండా లక్షలాది ఉద్యోగాల్ని మనం ప్రభుత్వ రంగంలో కల్పించలేం కాబట్టి ప్రైవేట్ రంగాన్ని కూడా బలపరిచి ఈ యొక్క యువకులకి ఇతర రాష్ట్రాలకి వెళ్లకుండా ఇక్కడనే ఉద్యోగాలు కల్పించాలని ఒక ఉద్దేశంతో శ్రీధర్ బాబు గారు మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటల్ని వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కట్ కాపీ పేస్ట్ చేసి దాన్ని చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ, దిల్సుఖ్ నగర్స్ వంటి గ్రూప్స్లో ప్రచారం చేసి అక్కడ విద్యార్థులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అది చాలా క్లియర్గా తప్పు అని ఒక ఉద్దేశంతో క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అండ్ కేటీఆర్ ఏదైతే మౌలానా ఉర్దూ యూనివర్సిటీ గురించి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తుందో అది జనరల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రొసీజర్ ప్రకారంగా ఇంత భూమిని మీరు వాడట్లేదు తీసుకున్న దాంట్లో అని జనరల్గా అందరిని అడిగిన క్రమంలో అడిగిన తర్వాత వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి మేము బిల్డింగ్స్ కట్టుకోవాలనుకుంటున్నాం, హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాం, మేము రిటర్న్ తీసుకుని ఇదంతా మీడియాలో తెలిసిందే, బయట ప్రచారం అయింది. అది జనరల్ రొటీన్ ప్రాసెస్, ప్రతి సంవత్సరం జరిగే ఒక రొటీన్ ప్రాసెస్. ఆ రొటీన్ ప్రాసెస్ని కూడా రాజకీయ పరంగా దాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి ఇంత నీచానికి దిగజారి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు ఎందుకు రాజకీయం చేస్తుండో అర్థమైతే నిజంగా వారు రాజకీయం చేయాలనుకుంటే ఫస్ట్ ఆయన కుటుంబంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకొని వాళ్ళ చెల్లెకి సమాధానం చెప్పి వాళ్ళ బావకి సంజాయించుకోవాలి, వాళ్ళ నాయనను ఒప్పించుకొని ఆయన రాజకీయం చేస్తే బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి మాపైన రుద్దే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. సరే అక్కడిక్కడ నీ మాటలు నమ్మి ఎవరైతే కొంతమందిని రెచ్చగొడుతున్నో వాళ్ళకి సమాధానం చెప్పడానికి బాధ్యతతోటి శాసన మండలి సభ్యులం, మా ప్రభుత్వంలో చాలామంది నాసంటి వ్యక్తులు మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీ నిలబెట్టుకుంటాం. అండ్ రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఇచ్చిన గ్యారంటీలను నిలబెట్టుకొని రిఫరెండంగానే మేము ఎన్నికల్లోకి పోయి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే కూడా గెలవకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది.